హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ. మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకొని టమాటా మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. టమాటా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు, మష్రూమ్స్ వేసుకొని గ్రేవీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత గరం మసాలా, కసూరి మేతి వేసుకొని కర్రీని ఒకసారి కలుపుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, రైసు చపాతీలోకి చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.